హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీప్లెక్స్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చారు. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్ ఆన్. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఫిలిం నగర్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్న కుమార్, ఎఫ్ఎన్సిసి సెక్రటరీ మోహన్ ముల్లపుడి పలువురు పాల్గొని సినీ రాజకీయాలలో ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు మా నుండి భౌతికంగా 28 సంవత్సరాలు మా నుండి దూరమైన మనస వాచ కర్మణ మమ్మల్ని నడిపిస్తూనే ఉండారు. మనస మా ఆలోచన, వాచ మా మాటల్లోనూ, కర్మణ అంటే మా చేతల్లోనూ ఆయన అదృశ్య శక్తిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ అనే 3 పదాలు సంచలనం. అటు చిత్రసీమలో కానీ ఇటు రాజకీయంలో కానీ ఆయన పెను సంచలనాలు ఇచ్చారు. అటు చిత్రసీమలో ఆయన వేయని పాత్ర లేదు. కథానాయకుడే కాకుండా ప్రతి నాయకుడిని కూడా కథానాయకుడిగా చూపించి జనాన్ని మెప్పించారు. అలాగే ఆయనకు వయసు మించిన పాత్రలు వేసి, అంటే భీష్ముడు లాంటి పాత్రలు వేసి జనాన్ని మెప్పించారు. అలాగే డీగ్లామరైజ్ రోల్స్ అంటే ఒక కుష్టివాణిగా రాజు పేదలో నటించి జనాన్ని మెప్పించారు. అది ఎన్టీఆర్ అంటే. ఎన్నో పాత్రలు ఆ పాత్రలే ఆయనకి దాహోదపడ్డాయి రాజకీయాల్లోకి రావడానికి. రాజకీయాల్లో ఆయన పెను మార్పులు, సంచలనాలు సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది నభూతన భవిష్యత్తు. దాన్ని తిరగరాయడానికి చాలా మంది ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే అది ఎన్టీఆర్ గారి సేవ అంటే. ఇప్పుడుండే సంక్షేమ పథకాలకు ఆయన ఆద్యుడు. కిలో 2 రూపాయల బియ్యం అయినా కానీ, ఆస్తిలో ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించడంలో కానీ, మండల వ్యవస్థను రద్దు చేయడంలో కానీ ఆయన ఆద్యుడు. ఇప్పుడు ఈరోజు ఈ పథకాలన్నీ ఆయన్ని చూసి అన్ని చేపడుతున్నారు. ఈరోజు ఆయన అందరివాడు. అన్ని పార్టీలు ఆయన్ని కావాలనుకుంటున్నారు, ఆయన పేరు వాడుకుంటున్నారు. అంటే ఆయన అజాత శత్రువు, ఒక్క పార్టీకి పరిమితం కాదు. ఆయన యావత్ జనానికి కావలసిన వాడు. దైవం రూపేణ మానవ
అంటారు. ఆయన మానవ రూపంలో ఉండే దేవుడు. ఆయన ప్రతి ఇంట్లో ఆయన చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అది ఎవరికి సాధ్యపడింది కాదు, ఆయన ఒక్కడికే. అది ఎన్టీఆర్ అంటే. మన అన్నగారు ఆయన నందమూరి తారక రామారావు గారు. ఈ పేరు ప్రతి తెలుగు వారు గుర్తు చేసుకుంటారు. ఆ మహనీయుని తలవని రోజంటూ ఉండదు. దేవుణ్ణి రోజు కొలుస్తాము, రోజు పూజిస్తాము. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ప్రతి తెలుగువాడు రోజు ఆయన్ని పూజిస్తారు, కొలుస్తారు. తెలుగువారి గుండెల్లో ఆయన నిలిచిపోయారు. ఆయన మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఆయనకి మరణం అంటూ లేదు. మన రైతన్న, మహిళలకు, పేదవాళ్ళకు అందరికీ ఆయన ఒక ఆశాజ్యోతి. ఆయన ఎంతో మందికి దారి చూపిస్తాం జరిగింది. ఎంతో మంది జీవితాలలో వెలుగు తీసుకొచ్చారు. మన రామరాజ్యం మళ్ళీ తిరిగి రావాలని, ఆ వైభోగం మళ్ళీ తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మన తారక రాముని పేరు స్మరిస్తూ జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది, ఎదురులేని మనిషిగా, సినిమాల్లో ఎదురులేని మనిషిగా ఉండి సినీ పరిశ్రమలో మరి రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది 1982లో. 1982 నుంచి 9 నెలల్లో మరి పార్టీ అధికారంలో రావడం. మాలాంటి వాళ్ళు అందరం కూడా చిన్న చిన్న ఏజ్, మాది 18-19 ఏళ్ళు, మేము అందరం కూడా మరి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో అందరూ కూడా ఆకర్షితులై మరి ఆ పార్టీలో అప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటాం. మరి ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఎవరు చేయని విధంగా మరి నందమూరి తారక రామారావు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్కి, మరి దేశానికి ఎంతో సేవ చేయటం. మరి ఆ రోజుల్లోనే భారతదేశంలో నేషనల్ ఫండ్ లాగా చైర్మన్ గా ఉంటాం. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏది చేసినా కానీ ఇవాళ వరకు కూడా నందమూరి తారక రామారావు గారిని ఎవ్వరు కూడా, తెలుగు జాతి, తెలుగు వారు ఉన్నంత వరకు ప్రపంచంలో నందమూరి తారక రామారావు గారిని ఇప్పుడు కూడా మరి ఇవాళ 28వ వర్ధంతి సందర్భంగా కూడా ఎవరు మర్చిపోలేదు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందే సూర్యనారాయణ గారు వచ్చారు, 28 ఏళ్ళు అయింది అప్పుడే అంటున్నారు. అంటే 28 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళైనా సరే ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరు. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మర్చిపోరని చెప్తాం. ఒక రావణుడిగా చేసిన ఆయనే, ఒక కృష్ణుడిగా చేసిన ఆయనే, ఒక దుర్యోధనుడిగా చేసిన ఆయనే. ప్రపంచంలో నాయకుడు, ప్రతి నాయకుడు ఇద్దరిని హీరోలుగా చేసి ఇద్దరిని చూపించగలిగిన స్థాయి, సత్తా ఉన్న ఏకైక మహానటుడు అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఆయన హిందీ రంగంలో 3 సినిమాలు, బాంబేలో సిల్వర్ జూబ్లీ అని, ఒకటి నయా ఆద్మీ, ఒకటి చండీరాణి, ఒకటి పాతాళ భైరవి హిందీలో ఆడినా కూడా హిందీ వాళ్ళు హిందీ ఇండస్ట్రీకి రమ్మన్నా, అలాగే హాలీవుడ్ లో లార్డ్ కృష్ణకి రమ్మన్నా హాలీవుడ్ బాలీవుడ్ ని వద్దని, నేను నా తెలుగు వాళ్ళకే సొంతం, నా తెలుగు వాళ్ళకే నా సేవలు అని చెప్పి తెలుగు వారికి అంకితమైన ఏకైక మహానటుడు ఆయన. ఇవాళ పాన్ ఇండియా అంటున్నాం, హాలీవుడ్ అన్నాం, బాలీవుడ్ అన్నాం, ఇన్ని మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లోనే ఆయన అన్ని రిజెక్ట్ చేసి ఆ రోజుల్లోనే ఆయన పాతాళ భైరవి పాన్ ఇండియా సినిమా అయింది, చండీరాణి పాన్ ఇండియా సినిమా అయింది, నయా ఆద్మీ పాన్ ఇండియా సినిమా అయింది. అలాంటి మహానుభావుడు ఆ రోజుల్లో భారతదేశంలో ఏ ఒక్క నటుడు కూడా రోజుకి ₹1,00,000 తీసుకుని నటించిన నటుడు లేడు. ఆయన తర్వాత ఎప్పటికో అమితాబ్ బచ్చన్ గారు అందాకానం సినిమాకి రోజుకి ₹1,00,000 తీసుకున్నారు. అలాంటి రోజుకి ₹1,00,000 తీసుకుని కుటుంబానికి కోట్లాది రూపాయలు పెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఇన్నాళ్ళు నేను కుటుంబం కోసం, నా కోసమో చేశాను. ఇప్పుడు నన్ను ఆదరించి నన్ను ఇంత వాడిని చేసిన నా ప్రజల కోసం నేనేమైనా చేయాలి, నా ప్రజల కోసం నేను ముందుండాలి అని అన్ని వదులుకుని ప్రజల కోసం వచ్చి 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఎవరో సాధించలేని స్థాయిలో పవర్లోకి తీసుకురావడం జరిగింది. ఆ పవర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన సొంత మేనమామ, సొంత బావమరిది సర్పంచ్ గా ఉండా కూడా ఈ సర్పంచులు, మున్సబులు, కర్ణాలు, పటేల్ పట్వారీలు ఈ వ్యవస్థలను రద్దు చేసి కేవలం బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఆ రోజుల్లో ఆయన చేసిందే. ఇవాళకి ఎంతో మంది యువత వచ్చి ఆ యువతలో మాలన్ గోపీనాథ్ గారి గారి నుంచి చూసుకుంటే, కళా వెంకటరావు గారి నుంచి చూసుకుంటే, కేసీఆర్ గారి నుంచి చూసుకుంటే, కేటీఆర్ గారు ఎంతో మంది ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఇవాళ ఇండియా, భారతదేశం యావత్తు ఉన్నారంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారితో సహా ఎన్టీ రామారావు స్ఫూర్తితో నా రాజకీయాల్లోకి వచ్చారు. హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ విఐ ఆనంద్ల మోస్ట్ అవైటెడ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఊరు పేరు భైరవకోన హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా జరుపుకుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
అందరికి నమస్కారం అండి. భైరవ్ కోన నా 7th ఫిలిం ఇది. సో అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఐ ఎవర్ డన్. ఆల్మోస్ట్ 7 ఫిలిమ్స్లో అంటే ఒక ప్రతి ఫిలింలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండాలి, ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ ఇస్ స్పెండింగ్ 2.5 hours ఆఫ్ దేర్ లైఫ్ అండ్ ఆ టైంకి నేను వాల్యూ ఇవ్వాలని కోరుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ టైమ్ ఫర్ గ్రాంటెడ్. సో దానికి ఎంత కష్టపడాలంటే పడాలి. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే మనం భయపడకుండా కొంచెం కొత్త కంటెంట్ ట్రై చేయాలి. మన సేఫ్ జోన్ కాకుండా, ఒక రొటీన్ ఫ్లేవర్ లేకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అనేది నా ఎప్పుడు దట్స్ మై మోటివ్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో అలాగే ఊరి పేరు భైరవ కోన ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి, ఒక కొత్త ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అయింది స్టార్ట్ అయ్యాక. సో ఆడియన్స్ చూడపోయిన 2.5 hours కోసం మేము 2.5 years మేము హార్డ్ వర్క్ పెట్టాం. సో దీనికి మెయిన్ పాసిబిలిటీ అంటే మీ అండ్ సందీప్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బికాస్ ఇట్స్ అ జర్నీ దట్ వాజ్ స్టార్టెడ్ బై బోత్ ఆఫ్ అస్. అండ్ మెయిన్గా నాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి, రాజా గారికి అండ్ అలాగే కిషోర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. Hello everybody, thank you so much for coming and joining us. Thank you media. And I want to firstly say thank you to the audience and fans for showering so much love on both our songs, and especially Nijame Japidumna. Thank you so much, and I hope you all enjoyed the trailer as much as I enjoyed it today. Today I saw it for the first time and I mean I was totally taken aback. So amazing. I was totally taken aback. And a little bit about Uru Peru Bhairava Kona. It is a roller coaster ride that should be experienced in theaters, and I can assure and guarantee from at least what I saw, now I'm even more assuring that it's going to be a roller coaster ride that's going to get each and everybody who goes to the theaters and experiences this first-handedly is going to get you on the edge of your seats. It is a super fun film, and also, I want to thank my entire team and especially my producers. They've been very supporting, even through my accident, after which we had to prolong, we had to cancel the shoot for I think 3.5 months. And they never ever made me feel bad about it. They gave me all the time, and thank you so much, sir. Thank you for understanding and supporting and loving me through that. So yeah, please go watch Uru Peru Bhairava Kona on Feb 9th. It'll be worth it, guys. So andarki namaskaram, andarki, and media members, press members, andarki, thank you so much for coming. I wish we had more crew members so that I would speak a little later. So firstly, andarki trailer nachindi anukuntunna. Mee reactions chusi okay, I really feel you guys loved it. సో నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పి మాట్లాడేస్తా, బట్ నిజంగా మాట్లాడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. సందీప్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ co-star, and Kavya, we haven't had much to do together, but you're one kind human being. And so the producers have been really great. They've been so calm. They would come to the set and distance lo kuchoni, they wouldn't like bother anybody on set. And I think ఈ మూవీ గురించి చాలా మందికి తెలుసు అంటే ఫస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ విఆనంద్ సార్ అండ్ సందీప్, అండ్ ద మెయిన్ రీజన్ ఇస్ ద సాంగ్స్. సో వీ హ్యావ్ టు థ్యాంక్ శేఖర్ చంద్ర గారు ఫర్ ది అమేజింగ్ సాంగ్స్. అండ్ ఇంకా థ్యాంక్ చేయాలంటే 90% రీచ్ వచ్చింది మా ఉన్న ఆల్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అవుట్ దేర్. ఈ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఈ సాంగ్ డెడికేట్ చేయడం వల్ల, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఇది ప్లే చేయడం వల్ల మాకు చాలా రీచ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు చల్లగా ఉండండి. అండ్ Feb 9th ఒక ప్రీ వ్యాలంటైన్ ట్రీట్ లాగా వెళ్ళి మా మూవీ థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ద లవ్ యాంగిల్ ఆల్సో ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఆ మూవీ, అండ్ మీకు ఒక థ్రిల్ వస్తుంది మూవీ చూసేటప్పుడు. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడండి. అండ్ కీప్ లవింగ్ అస్. థ్యాంక్ యూ. పొద్దున్న లేసిన దూరం వచ్చినందుకు, అది లాస్ట్ సెకండ్ చెప్పినా కూడా అందరూ లేచి ఇక్కడికి ఇలాగా తెల్లారనే 11:15 వచ్చి మా ట్రైలర్ చూడడానికి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి విషింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ముందుగా ఇవాళ మన తెలుగు సినిమా ముద్దుబిడ్డ పెద్దన్నయ్య ఎన్టీఆర్ గారి వర్ధంతి.
ఆయన్ని స్మరిస్తూ ఈ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్తో బాగా జరగాలనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ని లాంచ్ చేసాం ఇవాళ. సెకండ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రైలర్ నచ్చిందా? కొంచెం సౌండ్ కరెక్ట్గా పక్కన. థ్యాంక్ యూ. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆనంద్ గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టింది ఇంచుమించుగా ఇది చేయాలని కూడా 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము. దీని పని ఇంచుమించుగా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అండ్ గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు చూడొచ్చు అన్ని రకాల కష్టాలు చూసి బట్ అనుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయాలి. 2.5 సంవత్సరాల పాటు మేము ఈ సినిమా మీద కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి, మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి, ఆడియన్స్ ఇచ్చే టైంకి పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో సినిమాని మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చేసిన సినిమా. ఈ సినిమా ఆడియన్స్కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందివ్వాలనే రెస్పాన్సిబిలిటీ ఎంతకు ఉందో అట్ ద సేమ్ టైం అంతకంత అనిల్ శంకర్ గారికి, రాజాకి, ఆనంద్కి, నాకు, ఈ టీంలో పనిచేసిన వర్షకి, కావ్యకి అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం మా అందరికీ కూడా చాలా 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 అవసరం. సో అవసరాన్ని గుర్తుంచుకుని మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేసాం. ఇంకా చాలా మాట్లాడాలి, తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నిజమేనే చెప్తున్నా ఇంచుమించుగా 97 మిలియన్ వ్యూస్లో ఉందండి. ఒక సినిమాలో ఒక పాట అంత రీచ్ రిలీజ్ ముందే కుదరడం అనేది ఎంత పెద్ద అదృష్టం ఆ సినిమాకి అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ పాస్ట్లో రిలీజ్ అవ్వగలిగాను. ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుద్ది, అలాంటి ఈ సినిమాలో 2 పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది. దానికి పూర్తి కారణం మీరు ఇచ్చిన ఆదరణే. మీరు వేసిన రీల్స్ కానీ, మీరు షేర్ చేసిన సాంగ్ కానీ, లేదా మీరునే ఇప్పుడు అఫ్కోర్స్ వర్ష చెప్పినట్టు ప్రేమికులు చల్లగా ఉండాలి, బట్ అది దాటి కూడా లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చల్లగా ఉండాలి. బికాజ్ లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు చాలా ఎక్కువ నిజమైన చెప్తున్న పాట ఉన్నారు. సో టు ఆల్ ద లవ్ ఫెయిలియర్ బాయ్స్ ఆఫ్ దేర్, లవ్ యూ ఆన్ మై బిహాఫ్. అండ్ ఈ Feb 9th థియేటర్లో తెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, హ్యూమర్, మంచి పాటలు, బోల్డ్ అంత యాక్షన్, ఒక ప్రాపర్లీ కమర్షియలీ ప్యాకేజ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఫిల్మ్ విఆర్ఎన్ డైరెక్షన్లో మేమందరూ నటించిన సినిమా హాస్య మూవీస్ ప్రొడక్షన్లో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో వస్తుంది. ఆదిత్య మూవీస్, థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ ద ఫిల్మ్. డే 1 నుంచి టెరిఫిక్ సపోర్ట్ ఉన్నారు మీరు. ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ముందుకి వెనక్కి 2-3 అడ్డంకులు వచ్చినా కూడా ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. మా మొత్తం సినిమాని డే 1 నుంచి ఎప్పుడు నమ్మారు. థ్యాంక్ యూ. Feb 9 సినిమా థియేటర్స్లో వస్తుందండి. అండ్ తొందరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, ఆ రోజు ఎక్కువ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. లవ్ యూ ఆల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచర్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఫస్ట్ సింగిల్ వందే మాతరం అమృతసర్లోని ఐకానిక్ వాగా సరిహద్దులో విడుదల చేశారు. ఫస్ట్ ట్రాక్ వీడియో అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత ఈ పాటను వరుణ్ తేజ్, మానుషి, చిల్లార్లతో సహా మొత్తం టీం సమక్షంలో లాంచ్ చేశారు. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైజన్స్ పిక్చర్స్, సందీప్ ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది.
सामने करा दो। నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ డిఎన్ఎస్ కోసం చేతులు కలిపారు. ఈ చిత్రానికి దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కు రామ్ మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ధనుష్ తో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. వర్ధంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ ను నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఆ క్రమంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని సినీప్లెక్స్ అప్డేట్స్ తో మేము ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.